ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయినాథ భాగవతంలో ఈరోజు బాబా అన్నం, వడలు, సాంబార్ పులావ్ తయారు చేసిన లీల గురించి తెలుసుకుందాము. గణేష్ దామోదర్ కేల్కర్ శిష్టాచార సంపన్నుడు, సద్బ్రాహ్మణుడు. బాబా పట్ల అత్యంత భక్తి శ్రద్ధలు కలిగి ఉన్న భక్తుడు. హరి వినాయక సాఠేకు ద్వితీయ వివాహానికి పిల్లనిచ్చిన మామగారు ఇతడే. ఇతడి వయసును బట్టి ఆయనను అందరూ దాదా అని పిలిచేవారు. బాబా అంగడికి వెళ్ళి పప్పు, ఉప్పు, మిరపకాయలు, జీలకర్ర, ఇంగువ, కొబ్బరి, మసాలా దినుసులు, గోధుమలు, మినుమలు, జొన్నలు ఇలా ఒకటేమిటి, తాను ఏది వండి అన్నార్తులకు పెట్టదలుచుకునేవారో అవన్నీ గీచి గీచి బేరమాడి భక్తులిచ్చిన దక్షిణ డబ్బులతో కొని మసీదుకు తెచ్చేవారు. చేటలో అన్ని పదార్థాలు బాగు చేసుకునేవారు. ఇక వంట ప్రారంభించేవారు. పెద్ద పొయ్యి మీద పెద్ద డేగ్సా పెట్టి తాను వండదలుచుకున్న పదార్థాన్ని తానే స్వయంగా వండేవారు. పొయ్యిలో మంట పెట్టి తానే కట్టెలు ఎగదోస్తూ ఆ పొయ్యి సెగవద్దనే వంట పూర్తయ్యే వరకు ఉండేవారు. అన్నం ఉడికినది లేనిది, సాంబారులోని ముక్కలు ఉడికినది లేనిది ఆ ఉడుకుతున్న డేగ్సాలో తన చెయ్యి పెట్టి త్రిప్పి అరచేతిలో వేసుకుని చూసి మరీ కలియబెట్టేవారు. ఇంగువ, జీలకర్ర, కొత్తిమీర వేసి వంటకాలు కమ్మగా చేసేవారు. పెద్ద పెద్ద జొన్న రొట్టెలు చేసేవారు. మినుములు విసిరి నానబోసి పొట్టు కడిగి మసీదు వద్దనున్న బండ మీద వేసి తానే మెత్తగా నూరి వడలు కాల్చేవారు. పదార్థాలు పూర్తయిన తర్వాత విధి విధానం ప్రకారం మాల్వీ చేత మసీదులో నైవేద్యం పెట్టించి మొదటి ప్రసాదం మహల్సాపతికి, రెండవ ప్రసాదం తాత్యాకు పంపి మిగతాది అంతా కొసరి కొసరి వడ్డిస్తూ కన్నతల్లిలా అన్నార్తులకు, భక్తులకు కడుపు నిండా పెట్టేవారు. ఒకమారు హిందువుల కోసం శాకాహారం వంట తయారు చేస్తే మరొకమారు ముస్లింలు, ఇతర కులస్తుల కోసం మాంసాహార వంట తయారు చేసేవారు. అయితే మాంసాహారం తినని వారిని ఎన్నడూ తినమని బలవంతం పెట్టడం గాని బెదిరించడం గాని చేసేవారు కాదు. అలాగే తన చేతి ప్రసాదం తినాలని భక్తిగా, ఆర్తిగా ఎవరు వస్తారో వారికి పెట్టేవారు తప్ప తమని ముస్లిం ఫకీరు అనో, తన చేతి ప్రసాదం అపవిత్రమైనదనో భావించేవారికి ఒక్క పిసరు కూడా పెట్టేవారు కాదు. ముల్లాకు ఆజ్ఞాపించి ముస్లిం శాస్త్రోక్త విధానంగా శాస్త్రోక్త మంత్రోచ్చారణతో మేకను కోయించి మేక మాంసంతో పులావ్ తయారు చేసేవారు. అది జీవహింస కాదని, ఆహారంలో ఒక భాగమని చెప్పేవారు. ఒకరోజు బాబా మాంసాహారాన్ని వండదలిచారు. దాదా, కొరళ మాంసం అమ్మే దుకాణంకు వెళ్ళి మాంసం కొని తీసుకురా, ఈరోజు పులావ్ చేస్తాను అన్నారు బాబా. గణేష్ దామోదర్ కేల్కర్ సద్బ్రాహ్మణుడని బాబాకు తెలుసు. మరెందుకు ఇలా చెప్పారు? బాబా పట్ల అతడి భక్తి శ్రద్ధ లేపాటివో మిగతా భక్తులకు తెలియజేయడానికి అంతే. దామోదర్ కేల్కర్ నిస్సందేహంగా అలాగే బాబా అని బయలుదేరాడు. మరలా బాబా, నీవు వద్దులే, పాండు చేత తెప్పిస్తాను అంటూ అతడిని ఆపి పాండు చేత మాంసం తెప్పించారు. డేక్షా పెట్టి పొయ్యిలో మంట పెట్టి పులావుకు కావలసిన పదార్థాలు, మాంసం అంతా వేసి ఉడికించారు. దాదా, పులావ్ చక్కగా ఉడికిందా అని అడిగారు బాబా మధ్యలో. ఆ ఉడికింది బాబా అన్నాడు దాదా మాంసం వంటకు వద్దకు తాను వెళ్లకుండా. అట్లా దూరంగా ఉండి చెప్తే ఎట్లా, ఇలారా అంటూ దాదా చేయి పట్టుకుని డేక్షా వద్దకు లాక్కుని వెళ్లారు బాబా అతడిని. అతడి కుడి చేతిని తన కుడి చేత్తో పట్టుకుని డేక్షాలోనికి ఇద్దరి చేతులు ముంచి ఉడుకుతున్న పులావ్ కలియబెట్టించారు బాబా. తర్వాత తన అరచేతిలో పులావ్ పట్టుకుని ఇప్పుడు కమ్మని వాసన వస్తోంది అన్నారు. దాదా కేల్కర్లో మాంసం వంటకం అన్న అసహ్య భావాన్ని పోగొట్టడానికి బాబా అలా ప్రవర్తించారు. ఉడుకుతున్న పులావ్లో పెట్టిన చేయి కాలకపోగా చందన శీతలంగా ఉంది. బాబా మహాత్యం ఏమని వర్ణించటం? ఇక శాకాహారం, మాంసాహారం అనే తేడా ఆ అగ్నిస్వరూపుడైన బాబాకు ఎక్కడున్నాయి? కుడి చేతి దానం, ఎడమ చేతికి కూడా తెలియనంతటి త్యాగం, నిరంతరం పరమాత్మ చూస్తున్నాడు అనే దృష్టి మాత్రం ఉన్న వ్యక్తే మహాత్ముడు. అతడి అరచేతిలో శిల అయినా కరిగి నీరుగా మారుతుంది, అగ్ని అయినా చందన శీతలంగా మారుతుంది. సర్వ ప్రకృతి అతడి పాదాల ముందు ఒదిగి కూర్చుంటుంది. అదే బాబా చేతిలోనూ ఉన్న రహస్యం.
మాంసాహారం గురించి ఉన్న అనుమానాలు తీర్చదలిచారు బాబా. దాదా విను, హిందువులలో, ముస్లింలలో, సర్వ ప్రాణికోటిలో ప్రవహించే రక్తం ఒక్కటే. అది ఎర్రగానే ఉంటుంది. మలమూత్రాలన్నీ ఒక్కటే. అవి దుర్గంధంగానే ఉంటాయి. ఆహారం మాత్రం వేరువేరుగా ఉంటుంది. కారణం జిహ్వ, పరిస్థితులు, అవకాశం, అందుబాటు, ఆర్థిక పరిస్థితిని బట్టి ఉంటుందా ఆహారం. ఆహార సముపార్జన, వండుకోవడం, నైవేద్యం అన్నది సాంప్రదాయానుసారం ఉంటుంది. ఒక కోడినో మేకనో జుబా చేసేటప్పుడు, అంటే ఆహారం కోసం చంపటం. బిస్మిల్లాహి అల్లాహు అక్బర్, నీ నామములతో దీనిని నేను జుబా చేస్తున్నాను, ఎందుకంటే నీవి సర్వ ప్రాణి సృష్టికర్తవు. దీనిని అనవసరంగా హింసించడానికి గాక ఆహారం కోసం వధిస్తున్నాను అని చెప్పడమే హలాల్. ఇది పవిత్రమైనది. అలాగాక వృధాగా చంపితే, విలాసం కోసమో వినోదం కోసమో చంపితే అది ముర్దార్ అవుతుంది, అంటే అపవిత్రమైనది, నిషిద్ధమో అవుతుంది. అలా చంపిన దానిని ఆహారంగా తినేవారు నరకానికి పోతారు. సాత్ ఆస్మాన్, సాత్ జమీన్ అంటారు ముస్లింలు. సప్తగ్రహాలు, సూర్యచంద్రులు, బుధుడు, మంగళుడు, బృహస్పతి, శుక్ర, శని గ్రహాలివి. ఆర్షయే అల్లా, భగవంతుని సింహాసనం సప్తమ స్వర్గంలో ఉన్నది అంటారు. హిందువులలో షట్చక్రాలు, నవచక్రాలు, నవగ్రహాలు, సప్తలోకాలు ఇలా చెబుతారు. అవునా? ఒక కవి చెప్పిన భక్తి సూక్తి వినుదాదా. హుందా కో హుదా కహూ తో మహమ్మద్ కో క్యా కహూ, దోనోం కి షక్ ఏక్ హై, కిస్ కో హుదా కహూ. దైవాన్ని దైవం అంటాను, మరి మహమ్మద్ ప్రవక్తను ఏమని పిలవాలి? ఇద్దరు ఏకరూపులై ఉండగా ఇద్దరిలో దైవం అని ఎవరిని పిలవలను అని అర్థం. ఆంజనేయుడు శ్రీరాముని తనకు గురూపదేశం చేయమని, ఈ అయోధ్య రామునిగాక అసలైన పరంజ్యోతి అయిన రాముని దర్శింపజేయమని కోరతాడు ఒకమారు. అప్పుడు శ్రీరాముడు, ప్రథమం తారకం చైవ, ద్వితీయం దండముచ్చతే, తృతీయం కుండలాకారం, చతుర్థం అర్ధచంద్రకం, పంచమం బిందు సంయుక్తం, ఓం ఇది జ్యోతి రూపకం అని బోధిస్తారు. అప్పుడు ఆంజనేయుడు శ్రీరాముడు చూపిన పర్వతాగ్రాన దృష్టి నిలిపి చూసి అక్కడ కనిపించిన మహర్జ్యోతిని దర్శించి ఆ జ్యోతిస్వరూప ప్రకాశానికి తట్టుకొనలేక స్పృహ తప్పి పడిపోయాడు. అతడిని మరల స్పృహలోనికి రప్పిస్తాడు గురువైన శ్రీరాముడు. స్వామి, నాకు జ్యోతి దర్శన మాత్రం చేత స్పృహ తప్పిపోయింది. ఆ జ్యోతిని నిశ్చలంగా హృదయంలో ఎలా పదిలపరుచుకోవాలి చెప్పండి అంటాడు మారుతి. అందుకు శ్రీరాముడు నవ్వి, హనుమా, అదే గురు కటాక్షంతో సాధింపవలసిన బ్రహ్మ విద్య అంటే. నెమ్మదిగా విను, ఆలోచిస్తూ నేను చెబుతున్నది శ్రద్ధగా విను హనుమా. ప్రథమం తారకం చైవా అంటే భగవంతుని ధ్యానంలో లీనమై ధ్యానానికి అనువుగా చేతులు కట్టుకుని స్థిరంగా నిలబడు. మనోవాక్కాయ కర్మలు ఒకటి చేసి త్రిపుటిని సాధించు. ద్వితీయం దండముచ్చతే, రెండవది దండము అనగా నమస్కారము, ఆత్మార్పణ. దండకములో ప్రవేశించుట అన్నమాట. దండకమనగా ఆపని స్థుతి, ఆపకుండా చేసే స్థుతి. మూడవది కుండలాకారం, పంచభూతాలకు అతీతమైన ప్రాణామాయ స్థితిలో ఏకస్థితిని శరీరం పొందటం. ఈ స్థితిలోనే సాధకుడు గగనగమనం మొదలు అణిమాధ్యష్ట సిద్ధులు కైవసం చేసుకోగలుగుతాడు. ప్రపంచం అతడి పాదాక్రాంతమవుతుంది. కానీ ఆ సిద్ధులు మోక్ష మార్గానికి అవరోధాలు. వాటిని లెక్కపెట్టరాదు. వజ్రాసనము హిందువులు, మహమ్మదీయులు నమాజు చేసే విధంగా కూర్చోవటం. చతుర్థం అర్ధచంద్రకం, ముందుకు తల చేతులు వంచి అర్ధచంద్రాకారంలో సాధకుడు పంచభూతాలకు అతీతమైన స్థితికి చేరుకుంటాడు. పంచమం బిందు సంయుక్తం అంటే ఈ అర్ధచంద్రాకార స్థితిలో ధ్యానసిద్ధి పొందిన సాధకునికి బిందు దర్శనం అవుతుంది. బిందు దర్శనం అంటే నుదుటిపై సహస్రార చక్ర దర్శనం కావటం లేదా అనంత శాంతి సాగరాన్ని దర్శించడం, అమృత స్నానం చేయటం. ఓం ఇది జ్యోతి రూప, ఇదే ప్రణవస్వరూపమైన ఓంకారం జ్యోతిస్వరూపం. ఇదే చిచ్చక్తి, ఇదే శక్తి స్వరూపిణి అయిన దేవి. ఈ పర్వతాగ్రాన నీవు చూసిన జ్యోతిస్వరూపం అదే పర్వతం. అంటే భౌతికమైన పర్వతం కాదు, నీ అహం. ఆ పర్వతాన్ని కరిగిస్తే కనిపించేదే జ్యోతిస్వరూపం. ఇది అథర్వణ వేదంలోని ఒక చిన్న కథ. దాదా,
హిందూ ముస్లిం మతాలలో ఎన్ని సామీప్య పోలికలున్నాయో చూడు. పవిత్ర యజ్ఞాలలో మహర్షులు మేకను బలి ఇచ్చేవారు. దానిని పవిత్ర ప్రసాదంగా అందరూ స్వీకరించేవారు. ముస్లింలు హలాల్ అంటారు. దీనినే హిందువులు నుదుటిపై వైష్ణవ నామాలు త్రిపుండ్రాలు ధరిస్తారు. వాటి ఆకారం ఇలా ఉంటుంది. అలీఫ్, అలీఫ్ బజర్, అలీఫ్ జేర్, ఈ అలీఫ్ షేక్, ఉర్దూ లిపి కుడి నుండి ఎడమ వైపుకి ఉంటుంది. ఇక ముస్లిం కలామా లా ఇలాహా ఇల్లిల్లాహు మొహమ్మద్ రసూలిల్లాహి, దేవుడు ఒక్కడు, అతని ప్రవక్త మహమ్మదుల వారు అంటారు. హిందువుల అవసాన దశలో కొన్ని ప్రాంతాల వారి మతాచార్యులు నోటిలో తులసి నీళ్లు వేస్తూ హాహా హూహూ హీహీ అని ఉచ్చరిస్తారు. ముస్లిం కల్మాలో లా ఇలాహి ఇల్లిల్లాహు మొహమ్మద్ రసూలిల్లాహి హా హూ హీ కలిసిపోయాయి చూడు. దాదా, మతం ఎక్కడో లేదు, మనలోనే ఉన్నది. హింస ఎక్కడో లేదు, మనలోనే ఉన్నది. మన ద్వేష భావమే హింస, మన ప్రేమ భావమే అహింస. ద్వేషంతో చేసే ప్రతి పని పశు నరహింస, ప్రేమతో చేసే ప్రతి పని అహింసాతత్వమే. మనలో సమభావం ఉన్నప్పుడు మాంసం కోసినా మాంసాన్ని వండినా దోషం లేదు. మనలోని సమత్వం లేనప్పుడు శాకాహారమైన పాప పంకిలమే సుమా. భారతంలో ధర్మ వ్యాధుని కౌశిక మహర్షికి గురూపదేశం చేయటంలో అర్థం ఇదే. సర్వ ప్రాణికోటికి ఆహారాన్ని పంచటంలో ఉన్న తృప్తి మరేమి ఇచ్చినా రాదు. ఆహారంతో ప్రారంభమవుతుంది ప్రాణి పుట్టుక. ఆహారం రుణం ఈ భూమి మీద తీరిపోయాక ఆ ప్రాణి ఇక క్షణం భూమి మీద ఉండక పంచభూతాలలో లీనమైపోతుంది. అందుచేత పవిత్రమైన ఆహారాన్ని శ్రమతో, సమత్వంతో, ప్రేమతో తయారు చేయాలి, ఇతరులకు పెట్టాలి. అప్పుడే కోటి యజ్ఞాలతో సమానమవుతుంది ఆ అన్నదానం. ఈ షిరిడీలో ఎందరో అన్నార్తులున్నారు. వారికి ఎవరు వారు కోరిన పదార్థాలు పెడతారు? అడిగినా పెట్టరు. నాకు ఈ షిరిడీ ఆశ్రయం ఇచ్చింది. ఈ షిరిడీ రుణం నేను తీర్చుకోవాలి కదా, అందుకే ఈ అన్నదానం చేస్తున్నాను. ఎవరెవరు గురుప్రసాదాన్ని భక్తిగా స్వీకరిస్తారో వారే వస్తారు. కర్మ సంచితం తీరని వారు కుశంకలతో రారు. అలా చెప్పిన బాబా మౌనంగా ఉండిపోయారు. దాదా కేల్కర్ బాబా పాదాలపై పడి కన్నీళ్లతో అభిషేకించాడు. బాబా అలా వండి వండి అలసిపోయేవారు. తర్వాత షిరిడి తామరతం పరంగా భక్తులు రావడం మొదలుపెట్టారు. బాబాకు నైవేద్యంగా సమర్పించడానికి రకరకాల రుచికర పదార్థాలు, వంటకాలు, తీపి పదార్థాలు. ఒకటేమిటి, ద్వారకామాయి ఆవరణ ఆహార పదార్థాల పళ్ళాలతో, డేక్షాలతో నిండిపోయేది. ఇక బాబా స్వయంగా వంట చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. బాబా ఆ పదార్థాలన్నీ అందరికీ వడ్డించేవారు, పంచేవారు. తాను ఆ భక్తుల కోరిక మేరకు రవ్వంత నోట్లో వేసుకునేవారు. భిక్షాన్నమే తినేవారు, భిక్ష చేసేవారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని, దానిని సత్కృషితో చేయాలని, పంచాలని బోధించిన మహనీయుడు సాయినాథుడు. 20వ అధ్యాయం సమాప్తం. ఈ అధ్యాయంలో హేమడ్ పంత్కు పవిత్ర గ్రంథ పారాయణను గురించి సాయి మహారాజ్ చేసిన ప్రత్యక్ష పరోక్ష బోధ, బాబా అన్నం వండే తీరు, ఎందుకు వండారు, దాదా కేల్కర్కు చేసిన గురుబోధ, విజయానందునికి మానస సరోవర దర్శనంతో మోక్షప్రాప్తి, అమీర్ శక్కర్కు సంధివాత వ్యాధికి బాబా ప్రసాదించిన దివ్యౌషధం, కబీర్ దోహే ఒకటుంది. గురు పరస్ హై చందన్ బాస్ సుబాస్, సద్గురు పరాస్ జీవ్కో దీన్ హో ముక్తి నివాస్. దీనికి అర్థము, సద్గురువు పరుసవేది రాయి లాంటివాడు. ఆ పరుసవేది స్పర్శతో ఎలాంటి ఇనుము లోహం అయినా బంగారంగా మారిపోతుంది. చందన శీతలమైన స్పర్శ వంటి సద్గురు స్పర్శ వలన శిష్యుడు ఆత్మైకానుభవము, ఆత్మజ్ఞానము పొంది సంసార సాగరాన్ని తరిస్తాడు. అమీర్ శక్కర్కు అదే చేశారు సాయినాథుడు. మొదలైన వివరణలు ఉన్నాయి. ఈ అధ్యాయం పారాయణం భక్తి శ్రద్ధలతో చేసిన వారికి సాయినాథుని అనుగ్రహంతో సర్వ బాధలు, భయాలు తొలగిపోతాయి. ఆలస్యం ఎందుకు, మనము ఇక ముందు పారాయణానికి ఉపక్రమిద్దామా? పదండి ముందుకు. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయినాథాయ నమః.